ఇప్పుడు మీ నియోజకవర్గంలో గూడా ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇప్పుడు మీ ప్రతి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా నేను డెవలప్ చేస్తాను అని జెప్పేసి రేవంత్ మా రెడ్డి గారు నియోజకవర్గంలో మాకు గత ఎమ్మెల్యే మాజీ మంత్రి దయాకర్ రావు గారు మాకు దయగల్ల దయన్న లేడని చెప్పేసి పాపం ఇప్పటికే చాలా మా యొక్క దగ్గర ఆ రైతులు కానీ నిరుద్యోగులు యువకులు అందరూ బాధపడే పరిస్థితి కనబడ్డది. అక్కడికి వచ్చి ఒక ఇద్దరు ఒక అమ్మాయి ఉన్నది ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు. ఆమెకేమో ఆధార్ కార్డు లేదు, ఈమెకేమో సోయి లేదు. వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఈ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు కాకుండా వీళ్ళు స్వయాన వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. వాళ్ళు వచ్చిన ప్రతి నెల జీతం కూడా మేము ప్రతి పేద కుటుంబానికి సాయం చేస్తామని అన్నారు, ఇప్పటివరకు లేదు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి యువకునికి స్కిల్ నేర్పించి దాదాపుగా సంవత్సరానికి 500 నుంచి 1000 మందిని మేము పక్క దేశం పంపించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. కనీసం ఇప్పటికీ ఎక్కడ కార్యరూపణ లేదు, కార్యం దాల్చింది లేదు. వాళ్ళు కూడా అన్న అదేమంటారు, ఆవు చేనులో మేస్తే మన గట్టున మేస్తా అన్న. రేవంత్ రెడ్డి ఎట్లుంటారు వాళ్ళు గట్లే ఉంటారు, అంతే తప్ప వాళ్ళు చేసేది ఏముండదు. అది అభివృద్ధి కాదు. దయాకర్ రావే మళ్ళీ రావాలని చెప్పేసి మా ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు. మేము అనేది ఒకటే, పాలకుర్తి అనేది పోరాటాల గడ్డ. అక్కడ చాకల ఐలమ్మ, దొడ్డి కుమరయ్య, షేక్ బందగి, ఠాను నాయక్, దర్గా నాయక్ లాంటి వాళ్ళు పుట్టిన నేల అది. అలాంటి నేలలో నువ్వు అబద్ధాలు చెప్తా అని ఎన్ని రోజులు గడుపుతావు అన్న? ఇంకో 3.5 సంవత్సరాలు గడుపుతావు కావచ్చు. ఆ తర్వాత తంతే మళ్ళీ అమెరికాకు పోతారు తప్ప ఈడ ఎవరు ఉండేటోళ్ళు కాదు. వీళ్ళు ఉండేటోళ్ళు కాదు, చచ్చేటోళ్ళు కాదు. వాళ్ళతోటి ఏం కాదు. ఊదు కాలేదు, పీరు లేదు అంటారు, చూసినావా? ఆ కథ వాళ్ళది. ఒకనొక సభలో ఎంపీగా ఉన్న కడియం కావ్య గారు అలాగే యశస్విని రెడ్డి గారు ఈరోజు సామాన్య మానవుడు వెళ్ళినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు. అలాగే గతంలో ఎవరు వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ దొరకగా ఎమ్మెల్యేలకు కూడా పట్టించుకోని సందర్భాలు కేసీఆర్ గారిని చూడొచ్చు అని చెప్పేసి కూడా అన్నారు సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు మరి? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. 5 సార్లు గెలిచినటువంటి గుమ్మడి నర్సయ్య గారే స్వయాన బయటకు వచ్చి చెప్పిండు. రోడ్డు మీద నిలబడ్డాడు, అదంతా ఫేక్ ప్రచారం అని. రోడ్డు మీద నిలబడ్డాడు. నీకు చూపెట్టాల వీడియో? రోడ్డు మీద నిలబడ్డాడు ఆయన. రోడ్డు మీద నిలబడ్డాడు, బయటకు వచ్చి మీడియాతోటి మాట్లాడాడు. నన్నే కలుస్తలేడు ఈయన, ప్రజలను ఏం కలుస్తాడని చెప్పేసి మాట్లాడాడు. ఎక్కడ కూడా వాళ్ళు కలిసిన దాఖలాలు లేవు. వాళ్ళు కలవలేదు. వాళ్ళు కలవాల్సింది ఒకటే, కాంట్రాక్టర్లను కలవాలి. వాళ్ళు కలవాల్సింది ఒకటే, రాహుల్ గాంధీని కలవాలి. ఢిల్లీకి పోవాలి, ఈడ టికెట్ బుక్ చేసుకోవాలి, ఆడ దిగాలి, ఆడ ఎక్కాలి, ఈడ దిగాలి తప్ప వీళ్ళకి పేద ప్రజల మీద ప్రేమ లేదు. ఇప్పుడు రేపు పోతా నన్ను కలుస్తాడా? ఒక నిరుద్యోగిగా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా, కలుస్తాడా? అలాంటి ఏది లేదు. అంత ఉత్త ప్రచారం, ఫేక్ ప్రచారం. ఎటువంటి బాధలు ఉన్నా కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రజా దర్బార్లో మీరు ఇవ్వండి. మంత్రులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కంచెలు కానీ కూలగొట్టి ఉన్నారా? ఎవ్రీ ట్యూస్డేనేమో పెడుతున్నారు వాళ్ళు ప్రజావాణి అని. పోదామా? ఎన్ని సమస్యలు క్లారిఫై అవుతున్నాయి చూద్దామా? వాళ్ళదంతా ఫేక్ దుకాణం అన్న, వాళ్ళది ఏది లేదు. నువ్వు ఇప్పుడు నీ యొక్క టీవీ ఛానల్కి సంబంధించిన కెమెరా రిపోర్టర్లు తీసుకొని పో, నీకు మంచి కంటెంట్ దొరుకుతుంది, విపరీతమైన వ్యూస్ వస్తాయి. నువ్వు ఎక్సలెంట్గా, అది మంచి పద్ధతి, అది నువ్వు వెళ్ళండి. మీరు ఎక్కడ ఏది లేదు. వీళ్ళంతా ఒక గోబెల్ ప్రచారము. అప్పుడు ఎలక్షన్లకు ముందు మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలన్నట్టు ఇప్పుడు కూడా ఏదో జనాలను మభ్యపెట్టి ఏదో చేద్దామని చూస్తున్నారు తప్ప జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. కర్రు కాల్చి వాత పెడితే కొడుకులు ఒక్కొక్కడు లేవడు. అదే జరుగుతుంది రేపటి రోజున. నువ్వు ఎన్ని చేస్తే ఏం లాభం ఉన్నది చెప్పు? అల్టిమేట్లీ జనాలే సుప్రీం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నీకు వచ్చింది 5 సంవత్సరాలు, రేపు ఎవడో కావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ, ఇంకెవరైనా రావచ్చు. కానీ ఉన్నన్ని రోజులు మంచిగా జనాల మన్ననలు పొందాలి, ప్రేమాభిమానాలు పొందాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు. అంటే ఇప్పుడు ఇంకో విషయం తీసుకున్నట్టయితే కేటీఆర్ గారు ఒక వ్యాఖ్యలు చేస్తారు. అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అని కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని బీజేపీ అంటుంది. దేని పరిగణలోకి తీసుకోవచ్చు? ఇప్పుడు బరాబర్ ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగినావు నువ్వు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే కేసీఆర్ అనేటోడు బీజేపీ మీద ఎందుకు ఫైట్ చేస్తాడు? ఫస్ట్ థింగ్, అందుకే ఎంపీలను గెలిపించారు కదా. వినండి, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే కవిత గారు జైలుకి ఎందుకు పోతారు? సెకండ్ క్వశ్చన్.
బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? ఓకేనా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఐటీఐఆర్ ఇక్కడికి వచ్చిన ఐటీఐఆర్ తరలించుకొని అహ్మదాబాద్కి ఎందుకు తీసుకుపోతారు? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే హైవే లైన్లు ఎందుకు వేయరు? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే మనకు కావాల్సిన నిధులు మనకి ఎందుకు ఇయ్యలేదు? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే కాజీపేటకి కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇయ్యలేదు? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే మనకు విభజన చట్టంలో రాసిపెట్టినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చలేదు? ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ తోటి పొత్తులో లేదు లేదు లేదు. బీజేపీని ప్రధాన శత్రువుగానే బీఆర్ఎస్ చూసింది తప్ప ఏదో దోస్తుగానో లేకపోతే ఇంకేదో చెయ్యలేదు. రైట్, ఇంకొకటి చెప్తా. బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలా? బీజేపీ కాంగ్రెస్ ఒకటి. నీకు స్వయాన ముఖ్యమంత్రి కాన్సెన్సీ ఉన్నటువంటి మల్కాజ్గిరి నుంచేలే నీకు బీజేపీ ఎంపీ గెలిచిండే. ఒక డమ్మి ఎక్కడో ఉన్నామని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ నిలబెట్టినావు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి కాదా? అదేవిధంగా ముఖ్యమంత్రి స్వయాన పుట్టినటువంటి పాలమూరు నుంచేలే బీజేపీ ఎంపీ గెలిచిర్రు. అదొక్కటి కాదా? వీళ్ళ సంధి కాదా? వీళ్ళ యొక్క చీకటి ఒప్పందం కాదా? ఇలా నీకు ఎన్ని చెప్పుకుంటూ పోవాలి? వందలాది ఉన్నాయి. హైడ్రా బాధితులు అయ్యో ముర్రో అని చెప్పేసి లబోదిబో అని కొట్టుకుంటా అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడరు. మూసీ బాధితులు లబోదిబో అని కొట్టుకుంటుంటే బీజేపీ వాడు మాట్లాడాడు. లగాచర్ల ఇష్యూ మీద బీజేపీ వాడు మాట్లాడాడు. నిరుద్యోగులు అశోక్ నగర్లో రోడ్ ఎక్కితే బీజేపీ వాడు మాట్లాడాడు. మొన్నటికి మొన్న హెచ్సి ఇష్యూలో బీజేపీ వాడు మాట్లాడాడు. ఏం రేవంత్ రెడ్డి అంటే నీకు ఎందుకంత ప్రేమ? రేవంత్ రెడ్డికి నువ్వు ఎందుకు రక్షణ కవచం లెక్కున్నారు? ఇక్కడ ఇద్దరేమో కేంద్ర మంత్రులు ఉంటారు, 8 మంది ఎంపీలు ఉంటారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మీకు ఓటు శాతం వచ్చింది. నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు? ఎవరి కోసం పోరాడుతున్నావు? నీ పోటీకి ఎవరి కోసం? బీఆర్ఎస్ మీద ఎందుకు వీళ్ళ దాడి? కేసీఆర్ ఏమైనా ముఖ్యమంత్రి? కేటీఆర్ ఏమైనా ముఖ్యమంత్రి? కేసీఆర్ చెప్తేనేమో రైతు బంధు వస్తుందా? కేసీఆర్ చెప్తే రైతు రుణమాఫీ అవుతుందా? కేసీఆర్ చెప్తే దళిత బంధు వస్తుందా? కేసీఆర్ చెప్తేనేమో ఇంకేమైనా పెన్షన్లు పెరుగుతాయా? కేసీఆర్ చెప్తే ఏమొస్తుందని కేసీఆర్ మీద దాడి మీకు? ఏం రేవంత్ రెడ్డి నీకేమిస్తుండు? రేవంత్ రెడ్డికి మీకు ఏం సంబంధం? రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడతారు? ఎందుకు కాపాడతారు చెప్తాను. అంటే ఈ లెక్కన చూసుకున్నట్టయితే మీరు అనేది కరెక్ట్ అంటారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఎగ్జాంపుల్స్ చెప్పిరా నేను. ఎగ్జాంపుల్స్ క్లియర్గా అనాలిసిస్ తోటి చెప్పిరా నేను. నీకు ఇంకోటి చెప్తా. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దగ్గర కాంగ్రెస్ గెలిచిందా బీజేపీ గెలిచిందా చెప్పు? బీజేపీ గెలిచింది. ఏంది మరి? ఎవరెవరు పొత్తు? మహారాష్ట్రలో పోయి ఈయన కాలికి బల్పం కట్టుకొని ఊరు వాడ ఇల్లు తిరిగి వచ్చాడు. మా దగ్గర 6 గ్యారెంటీలు అమలు చేసినా ఈడికి వచ్చి కూడా మేము ఇచ్చిన గ్యారెంటీలు అంటే అమలు చేస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి తిరిగితే ఎవడు గెలిచిండు? బీజేపీ గెలిచింది. ఢిల్లీలో ఎవడు గెలిచిండు? బీజేపీ గెలిచిండు. నువ్వు ఎవరికి ఫేవర్ చేస్తానో? నువ్వు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి కాదని ఇప్పుడు చెప్పు. మనం బాగా జాగ్రత్తగా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి. ఈడ దేశంలో కూడా ఒకటే. అది పెద్ద లుచ్చ రాజకీయాలు చేస్తారు తప్ప వీళ్ళు 10,000% బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి. ప్రాంతీయ పార్టీలలో ఉన్నటువంటి బలమైన నాయకులను మొత్తం నాశనం చేయాలా, వాళ్ళ యొక్క బలహీనతలు తెలుసుకొని వాళ్ళని ఖతం పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుల మీద ఈడీ కేసులు, ప్రతి ఒక్క దాడులు, ప్రతి ఒక్కరి మీద ఐటీ రైడ్లు చేసి వాళ్ళని మొత్తం నాశనం చేయాలి. వీళ్ళే ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలన్న ఉద్దేశంతో భాగంగా ఇలా వీళ్ళు రాజకీయం నడుపుతా ఉన్నారు.